అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియోలో ఆరుపడై మురుగన్ అంటే 6 ప్రదేశాల్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకే చోటలోనే మనకు దర్శనమిస్తారు. ఈ ప్రాంతము ఎక్కడుందంటే చిత్తూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు షోలింగరానికి దగ్గరలోనే ఉందన్నమాట. ఈ ప్రాంతం పేరు కరిమలై. కరిమలైకి మనము వచ్చిన వెంటనే మనకు కుడివైపుగా వినాయక స్వామి దర్శనమిస్తున్నారు. మీరు చూస్తున్న గుడి అదేనమాట. వినాయకుడిని దర్శించుకున్నాక ఇప్పుడు ఆరుపడై మురుగన్ దగ్గరికి వెళ్దాము. ఆరుపడై మురుగన్ గుడి వచ్చి ఈ నక్షత్ర ఆకారంలోనే నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని కట్టేటప్పుడు సిమెంట్ వాడకం లేకుండా రాతితోనే కట్టారనమాట. ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీకు గుడి వెలుపల భాగము చూపిస్తున్నానన్నమాట. చూడడానికైతే గుడి చాలా అందంగా ఉంది. రాతితో నిర్మించడం వలన మనకు గుడి చూస్తే పురాతన శైలిలో కనిపిస్తుంది. మన సుబ్రహ్మణ్య స్వామికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో చాలామంది అనుకునే పేరు షణ్ముఖుడు. షణ్ముఖుడు అంటేనే 6 ముఖాలు కలిగినవాడు అని అర్థం వస్తుంది. 6 ముఖాలు కలిగినవాడు 6 చోట్ల ముఖ్యమైన ప్రదేశాల్లో కొలువై ఉంటాడు. చాలామంది భక్తులు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఆరుపడైకి వచ్చారంటే 6 ప్రదేశాల్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కరిమలైలోనున్న ఆరుపడై వీడు మురుగన్ని దర్శించుకుందాం రండి. ఒకసారి ఆ 6 ప్రదేశాల పేర్లు తెలుసుకుందాం. తిరుపరన్ గుండ్రం మొదటిది, రెండవది తిరుచెందూర్, మూడవది పళని, నాలుగవది స్వామిమలై, 5 తిరుత్తని, 6 పయముది చోలై. నాకు తమిళ్ పలకడం అంతగా రాదు కాబట్టి ఇందులో ఏదైనా తప్పుగా పలుకుంటే క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగా దర్శనమిస్తున్నారా కదా. ఆయన వాహనమైన నెమలి కూడా చక్కగా ఉంది. ఇక ఆ రోజైతే జనాలైతే కాస్త రద్దీగానే ఉన్నారనిపించింది. గుడి అయితే చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ సర్పదోషము ఉన్నవాళ్ళు అలాగే పిల్లలు లేని దంపతులు వచ్చి దర్శనం చేసుకుంటే ఫలితమైతే చాలా మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఈ ఆలయాన్ని ఇలా నిర్మించడానికి ముఖ్య కారకులైతే శేఖర్ గారు. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు చాలామంది ఆరుపడై వీడు దర్శించాలనుకుంటారు. కానీ ఆరుపడై వీడికి వెళ్ళాలంటే 6 చోట్ల వెళ్ళడం కుదరదు కొంతమందికి. ఆ కుదరని వాళ్ళు కరిమలై వచ్చి ఆరుపడై వీడిని ఈజీగా దర్శించుకునేలా చాలా అందంగా నిర్మించారనమాట. అంతేకాకుండా ఇక్కడ ఆరుపడై వీడులో 6 సుబ్రహ్మణ్య స్వామితో పాటు వినాయక స్వామి కూడా మనకు దర్శనమిస్తారు. గుడి లోపలైతే చాలా విస్తారంగా ఉంది. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రతి సుబ్రహ్మణ్య స్వామి ద్వారం పైన స్క్రోలింగ్లో మనకు ఏ ఊరు సుబ్రహ్మణ్య స్వామి అని మనకు తెలిసేలా చాలా బాగా అమర్చారు. ప్రతి ఒక్క సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఒక్కొక్క పూజారిని పెట్టి వచ్చిన వారందరికీ హారతి చూపించడం అలాగే పుష్పాన్ని తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇక్కడైతే రథం చాలా బాగుంది కదా. అది కూడా రాతి కట్టడంతోనే నిర్మించారు. చూడ్డానికైతే చాలా అందంగా ఉంది. స్తంభాలైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. లెక్కలేనన్ని స్తంభాలతో చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఇప్పుడు స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చాం. అక్కడున్న పూజారి గారిని ఇక్కడ 6 చోట్ల ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రదేశాల పేర్లు చెప్పమన్నాను. சொல்லுங்க స్వామి, ఎందెంత ఊరు? తిరుపరగుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, ఓకే, తిరుత్తని, తిరుత్తని, పయముది చోళై. థ్యాంక్ యూ స్వామి. ఇక్కడైతే అద్దంలో చూసామంటే మనకు 6 ముఖములు గల షణ్ముఖుడు చాలా బాగా దర్శనమిస్తారు. ఇక ఇంతకుముందైతే పూజారి గారు వివరించారు కదా, సుబ్రహ్మణ్య స్వామి ఏ ఏ ఊర్లో ఉన్నారు వాటి పేర్లు చాలా చక్కగా వివరించారు. నాకు ఈ ఆలయం చూస్తూ ఉంటే జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిన ఆలయమే ఈ ఆరుపడై వీడు అని అనిపించిందనమాట. ఇక్కడైతే స్వామివారిని చాలా బాగా అలంకరించి ఉన్నారు. అంతేకాకుండా స్వామివారి ముందర చాలా దారాలు ఉన్నాయి.
వచ్చిన భక్తులు చాలామంది ఆ దారాల్ని చేతికి కట్టమని చెప్తున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా, పిల్లలు దేనికి భయపడకుండా ఉండాలన్నా చాలా మంచిదని ఆ దారాలు కట్టించుకుంటున్నారనమాట. నేను కూడా ఒక దారాన్ని చేతికి కట్టించుకున్నాను. ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయిపోయాక ఇక్కడ చూసారంటే ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. మురుకులు, లడ్లు అమ్ముతున్నారనమాట. ఇక వాటితో పాటు దేవుడి ఫోటోలు కూడా అమ్ముతున్నారు. అదేనండి ఆరుపడై వీడు మృగంది ఇక్కడ గుడిలో ఎలా ఉందో అలాంటి ఫోటోలే అమ్ముతున్నారన్నమాట. మళ్ళీ ఇంకెప్పుడొస్తామో ఈ గుడికి అని అనిపించి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందామని నాకు అనిపించింది. అనిపించిన వెంటనే మళ్ళీ ఒకసారి ఫోన్ తీసుకొని వీడియో తీసుకుంటూ ప్రతి స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. ఆ రెండోసారి తీసిన వీడియో కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నానన్నమాట. నిజంగా గుడికి వెళ్ళాక నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ రథం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక సుబ్రహ్మణ్య స్వామి 6 ప్రదేశాలకి మనము పొయ్యే పని లేకుండా ఇక్కడే దర్శనం చేసుకున్నామా అనిపించింది. స్వామివారి దర్శనమంతా అయ్యాక అక్కడున్నవారే చెప్తారు, మీరు ఇక్కడ మెట్లు దిగి వెళ్ళండి, అక్కడ మీరు శివుణ్ణి దర్శించుకోవచ్చు, అలాగే మెడిటేషన్ కూడా చేసుకోవచ్చని అక్కడ వచ్చిన భక్తులందరినీ కిందికి పంపుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అండర్ గ్రౌండ్లో ఉన్న మెడిటేషన్కి సంబంధించిన ప్రాంతం అన్నమాట. అక్కడ శివుడిని అలాగే శివలింగాన్ని కూడా పెట్టారు. అలాగే ఒక గ్లాస్ పాలు 10 రూపాయలని అమ్ముతున్నారు. అక్కడ శివలింగం మీద పోసామంటే మనకు అనారోగ్య సమస్యలు కానీ లేకుంటే ఏదైనా తీరని కోరికలు ఉంటే అవి తీరుతాయని అక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ శివుడి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే శివుడి వెనకాల రాళ్ళు పెట్టారు. ఆ రాళ్ళని మనము ప్రత్యేకంగా తీక్షణంగా చూస్తే మనకు వినాయకుని ప్రతిరూపము చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి. మేము కూడా ఒక గ్లాసు పాలు తీసుకొని ఆ శివయ్య పైన పోసి మనస్తృప్తిగా దండం పెట్టుకున్నాం. మీరు కూడా వీలు కుదిరినప్పుడు ఒకసారి కరిమలైకి వచ్చి ఆరుపడై వీడు మురుగన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ.